హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను కూకటిపల్లి నుంచి ఎర్రగడ్డకు పడ్డది ఆర్డర్. స్విగ్గీ 7 కిలోమీటర్లు ఉంది. ఫస్ట్ ఆర్డర్ ఇప్పుడే చేస్తున్నాను. 8:30కి స్టార్ట్ చేశాను. అంటే మార్నింగ్ 7:50కి ఆన్ చేశాను ఇంట్లోనే యాప్ స్విగ్గీ. ఇక్కడ బయటకు వచ్చి ఇంకా చేసే వరకు 8:30 అయింది. రాగానే ఆర్డర్ పడ్డది, తీసుకున్న మిలెట్ ఫుడ్స్. ఇది నిన్నైతే 1200 చేశా. 18 ఆర్డర్స్కి 185 రూపీస్. ఇంకా నేను వచ్చి 1000 రూపీస్ చేసిన, ఇన్సెంటివ్ 185 రూపీస్ వచ్చింది. టోటల్గా అయితే రౌండ్ ఫిగర్లో 1200 వచ్చింది. నాకు టిప్పు ఒక 30 రూపీస్ వచ్చింది టోటల్. ఉన్నప్పుడు గచ్చిపోలి ఆన్లైన్లో బాగున్నాయి ఆర్డర్లు. అసలు బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్లు పడుతున్నాయి. మళ్ళీ ఆ లొకేషన్లోకి వస్తేనే ఆర్డర్లు పడుతున్నాయి. లేకపోతే అసలు ఆర్డర్ ఉండదు. అక్కడ కూడా అక్కడ అదంతా చెప్తున్నారు కానీ ఆర్డర్స్ అనేది లేవన్నమాట. ఓన్లీ లొకేషన్ ఉన్నప్పుడే పడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు ఇటు కూకటిపల్లి వచ్చినా కూడా తక్కువ. ఇప్పుడు నేను ఇక్కడ కూకటిపల్లి కాబట్టి ఉండేది, నాకు ఇక్కడ నుంచి ఆర్డర్ పడ్డది. ఎర్రగడ్డ తీసుకెళ్తుంది ఆర్డర్. చూడాలి అక్కడ నుంచి పడుతుందా, మళ్ళీ ఆ నుంచి నేను కొండాపూర్కి వెళ్ళాల్సి వస్తుందా ఎట్లా అనేది తెలియదు. మరి అక్కడికైతే వెళ్ళినాక తెలుస్తుంది. ఇక్కడ పడితే బాగుంటుంది, ఇక్కడ నుంచి పడుతుందా లేదా అనేది చూడాలి. ఎవరైనా చేయాలనుకుంటే కొత్త ఎక్కే వాళ్ళైనా సరే చేసుకొని అక్కడ లొకేషన్ పెట్టుకొని బాగుంటుంది. అంటే రూట్లు తెలిసిన వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎందుకంటే వారి నుంచి ఆర్డర్ పడ్డదనుకో అక్కడ కూడా అటు షేక్పేట ఆ లైన్లో వేస్తున్నాడు. మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇబ్బంది అయిపోతుంది. దాంట్లో ఆల్రెడీ స్విగ్గీలో యాప్ మనకు రూట్ మ్యాప్ ఇస్తాడు కాబట్టి రెస్టారెంట్ హోటల్స్ చూపిస్తాడు. మళ్ళీ అది ఓపెన్ చేసుకొని ఆ లొకేషన్కి వచ్చేసి మన లొకేషన్లో ఉంటుంది కాబట్టి అది ఓపెన్ చేసి రావచ్చు మ్యాప్ కొంటే. ఇలా ప్రాబ్లం అయితే ఏం కాదు. కొత్తగా ఎక్కే వాళ్ళైతే చేసుకుంటే అక్కడ చేసుకోండి, ఎర్లీగా బాగుంటుంది. ఆర్డర్స్ కూడా వస్తున్నాయి. నేను అక్కడ ఏదో డిసైడ్ అయినా కూకటిపల్లి పెట్టుకోవాలని అనుకున్నాను. ఇంకా ఇదేం పెట్టా ఇక్కడ జనాలు ఎక్కువైపోయారు, ఆర్డర్లు తక్కువైనాయి. అక్కడ ఆర్డర్లు ఎక్కువ ఉంటాయి, జనాలు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే మొత్తం ఐటెం లేస్ కదా, కంటిన్యూ ఆర్డర్స్ ఉంటాయి. మొత్తం సండే రోజు ఫుల్ ఉంటాయి, నార్మల్ డేస్ కూడా ఫుల్ డే ఉంటాయి. అందరూ ఆఫీసులకు వెళ్తారు, మధ్యాహ్నం లంచ్ బుక్ చేసుకుంటారు కాబట్టి బాగుంటుంది. ఈవినింగ్ టైం అయినా సరే నైట్ అయినా సరే బాగానే ఉంటుంది. అక్కడైతే మొత్తానికి ఆల్మోస్ట్ బాగుంది. అసలు ఫస్ట్ టైం ఇంత బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ కొట్టిందంటే మన ఓపిక అంతే. ఇంకా ఓపిక ఉన్నంత వరకు కొట్టుకొని వచ్చేసేయాలి. బాగుంటుంది. రోడ్లు చూసి నడపాలి. ఇంకా బండ్లు అయితే అక్కడ రోడ్లు అయితే స్మూత్ ఉన్నాయి బాగా. ఎక్కువ స్పీడ్ పెట్టినా కూడా డేంజర్ మనకి. అందుకే మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలి అంతే వెళ్ళాలి. ఆ టైంలో ఆర్డర్ చేస్తే చాలా తప్ప అనవసరంగా దాంట్లో స్పీడ్ కొట్టి లేనిది ఎందుకు పర్సన్ చేసుకుంటాం. అందుకే జాగ్రత్త నడుపుకుంటే బండ్లు ఎవరు నడిపినా ఆర్డర్ టైమింగ్లో వేయాలనే ఉండదు. 5 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, ఎవడేమన్నా ఏం లేదు. కానీ కంగారు పడకండి. ఎవరైనా కానీ స్విగ్గీ డెలివరీ బాయ్స్ కానీ ఎవరైనా సరే చేసేవాళ్ళు, బండ్లు నడిపేవాళ్ళు కానీ జాగ్రత్తగా నడుపుకోవచ్చు. చూడాలి ఇంకా ఆర్డర్స్ ఏమేమి పడుతుందో చూసి మళ్ళీ చూద్దాం, మీకు చూపిస్తాను అన్నమాట. ఇంకా థర్డ్ ఫ్లోర్ అంట. మొత్తానికి అయితే వచ్చేసిన లొకేషన్కి. 3వ ఫ్లోర్లో ఇవ్వాలి. ఎర్రగడ్డ లోపల ఉంది ఇది కాలనీ మొత్తం. ఓకే, థ్యాంక్ యూ. ఆర్డర్ అయితే అయిపోయింది. ఎంత వచ్చింది చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ 64 రూపీస్ వచ్చింది 6 కిలోమీటర్లకి. ఇంకా 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఇంకా 23 రూపీస్ వస్తుంది.
వస్తుంది 23 రూపీస్ మనకి ఎలా కానీ చూడాలి. ఇది 18 ఆర్డర్స్కి 185 ఇన్సెంటివ్, 22 ఆర్డర్స్కి 275, 28 ఆర్డర్స్కి 350. ఇంకా 1 ఉంది. 31 ఆర్డర్స్కి 425 రూపీస్ ఉంది. మినిమం డ్యూటీ అవర్స్ ఉండాలి 8 hours 45 minutes ఉండాలి. మార్నింగ్ షిఫ్ట్ నాది కాబట్టి 5:30 to 5 మధ్యలో 8 గంటలు 45 నిమిషాలు డ్యూటీ చేయాలి. అప్పుడు ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుంది మనకు.